జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి కర్రలు కత్తులు వేసుకొని వెళ్ళి ఇంటి మీద ఏం చేద్దామని పోయాడు. అందుకు మంత్రి పదవి కోసం పోయాడు. అలాంటి ఒక జోగి రమేష్ తోటి ఇది అన్ఫార్చునేట్ గా వాళ్ళతోటి వేదిక పంచుకోవాల్సి వచ్చిందనేది శుద్ధ అబద్ధం. వాళ్ళకు ముందుగానే తెలుసు వాళ్ళు వస్తారనే సంగతి. ఏర్పాటు చేసిన వాళ్ళు ముందుగానే చెప్పారు. దానికి విగ్రహావిష్కరణకి 2 గంటల ముందు వీళ్ళందరూ కలిసి ఒక విడిది గృహంలో కూర్చొని పిచ్చాపాటి కూడా మాట్లాడుకున్నారు. లేచి వెళ్ళిపోదలుచుకుంటే ఆడి నుంచే వెళ్ళిపోవచ్చు. బాగూడదా? అట్లాగనే ఇప్పుడు దేవాలయంలో దర్శనం, ప్రోటోకాల్ దర్శనం అని అంటే రామ్మోహన్ నాయుడు తనకు ఓట్లేసిన ఏ ఒక్కళ్ళకైనా సరే, సామాన్య ప్రజానికానికి ఒక్కళ్ళకైనా అట్లాంటి ప్రోటోకాల్ దర్శనం ఇప్పించాడా? మంగ్లీకి మాత్రం ఎందుకు ఇప్పించాడు? ఆడ కనపడితే తీసుకెళ్ళాడా? ఆడ కనపడటానికి చాలా మంది ఉంటారుగా. వాళ్ళందరిని ఎందుకు తీసుకెళ్ళలేదు?